అవును కాకమ్మా, జరిగిన దాంట్లో యమజ తప్పేం లేదు. తనే మమ్మల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చింది. లేదు కావేరి, ఈ యమజ ఏదో ప్లాన్ చేసింది. ఇదిగో సాయంగా వీళ్ళిద్దరిని కూడా తెచ్చుకుంది. నీకు దండం పెడతాను కాకి, నేనే ప్లాను చేయలేదు. వీళ్ళు హాస్పిటల్స్ మీద ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తానంటే వివరాలు చెప్తున్నాను అంతే. అవునండి, హాస్పిటల్ స్టాఫ్ అంతా బిజీగా ఉన్నారు. ఈవిడ కనిపించేసరికి వివరాలు అడుగుతున్నాము. అంతేనండి, అంతే. ఇదిగో తను నా కూతురు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. అవునండి. కాకమ్మా, వాళ్ళని పంపించే కాకమ్మా. వెళ్ళండి. రండి. అమ్మా కావేరే, నువ్విలా కూర్చోమ్మా, కూర్చో. అమ్మయ్యా, జస్ట్ మిస్. లేకపోతే ఈ కాకి నా సంగతి తేల్చేసేదే. యమజ, నేను మాత్రం నిన్నెప్పటికీ నమ్మను. కావేరి పొన్నుకున్నంత మంచితనం ఈ కాకి లేదు. ముందు ఈ కాకి సంగతి తేల్చేస్తే తప్ప నేననుకున్నది జరగదు. అక్కడ కావేరికి అర్జున్కి ఎలా ఉందో తెలీదు. నేను వస్తానంటే శివగారు వద్దన్నారు. శివగారు గాని రుక్మిణి అమ్మ గాని ఇంతవరకు ఫోన్ చేయలేదు. వాళ్ళకెలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో స్నేహ. అమ్మా, అర్జున్ గారికి ఎలా ఉంది? కావేరికి ఎలా ఉంది? లోపల ఆపరేషన్ జరుగుతుంది, శివే చేస్తున్నాడు. మరి కావేరి? దేవుడి దయ వల్ల తను బాగానే ఉంది. అమ్మా, ఒక్కసారి కావేరికి ఫోన్ ఇవ్వవా? తనతో మాట్లాడతాను. బిడ్డా, స్నేహ నీతో మాట్లాడుతుందంట. స్నేహ. కావేరి, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను స్నేహ. అర్జున్ బాబు గురించే నాకు భయం వేస్తుంది. భయపడకు కావేరి, అర్జున్ గారికి ఏం కాదు. శివగారు సర్జరీ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా కాపాడతారు. భయపడకు కావేరే, మనం ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు కూడా మనకు అన్యాయం చెయ్యడు. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏమైనా మూమెంట్ వస్తే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? అలాగే సార్. బాబా, అర్జున్ బాబుకి ఎలా ఉంది? చెప్పు శివ, అర్జున్ బానే ఉన్నాడు కదా? శివ, ఏమైంది శివ? చెప్పు. ఆపరేషన్ సక్సెస్ అమ్మా. బాబా, ఏకే భయం లేదు కదా? లేదు కావేరి, తను బానే ఉన్నాడు. శివ, ఆపరేషన్ చేసింది నువ్వే కదా? నిజం చెప్పు. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పాను కదా. అర్జున్ కి ఏమీ కాదు. ఈ శివ ఏదో దాస్తున్నట్టున్నాడే. అంతా ఓకే కావేరి.
హీస్ ఫైన్, కానీ తను కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. 24 అవర్స్లో తను స్పృహలోకి వస్తాడు. తల్లి నువ్వున్నావు, నా అర్జున్ బాబుకి ఏం కాదు. ఏం కాదు. డాక్టర్, నేను ఇంటికి వెళ్ళొస్తాను. పేషెంట్ని మీరు చూసుకుంటారు కదా? ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అత్తయ్య వెళ్దాం. అక్కడ స్నేహ గంగా టెన్షన్ పడుతూ ఉంటారు. రుక్మిణమ్మా, మీరు వెళ్ళండి, ఇక్కడ మేము ఉన్నాం కదా. అవునమ్మా, మీరు వెళ్ళండి. ఏమైనా అవసరం అయితే నేను కాల్ చేస్తాను. జాగ్రత్త శివ. జాగ్రత్త బిడ్డా. అలాగే అమ్మా.